అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగంలో సరుకు సబ్జెక్టు లేదని ఆరోపించారు కేటీఆర్. గ్యారంటీల ప్రస్తావనే లేదన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ అని కొత్త మాటలు ఎత్తుకున్నారని తెలిపారు. 6 గ్యారంటీల హామీ ఫైల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో కాలిపోయిందేమో అనుకున్నామని, కానీ ఓటుకు నోటు దొంగ ఎత్తుకుపోయారని విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం, 3 గంటలు ఊగదంపుడు ఉపన్యాసం, అందులో ఏమీ లేదు. పొరపాటున కూడా గ్యారంటీల ప్రస్తావన రాకుండా, డిక్లరేషన్ల ప్రస్తావన రాకుండా కేవలం తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే వాడుకున్నారు ఈ ప్రసంగాన్ని. తెలంగాణలో సామెతుంది, మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె వెనకటికి ఎవరో చెప్పిందంట. అట్లాగే 6 గ్యారంటీలకు మంగళం పాడి ఇవాళ క్యూర్, ప్యూర్, రేర్ అనే కొత్త 3 ముక్కలాట మొదలుపెట్టిండు. ఇక రైతు బంధు ఎవరి ఖాతాలో వేశారు, రాహుల్ గాంధీ ఖాతాలో వేశారా అని ప్రశ్నించారు కేటీఆర్. 16,000 కోట్లు ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎందుకని నిలదీశారు. 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. ఉద్యోగుల పీఆర్సీ ప్రస్తావన లేదని, గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నారని తెలిపారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ట్రాఫిక్ చలాన్ల కట్ట ఆటో డెబిట్ పెట్టన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు, మా కెమెరామెన్ ఏదైనా బండి మీద పోతుండ అనుకో, చిన్నగా లైన్ దాటిండి అనుకో, ఆయన అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా కట్ చేయన్నట్టు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, ఆటో డెబిట్ మరి రైతు బంధుకు పెట్టొద్దా? నీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా రైతుల ఖాతాలకు ఆటో డెబిట్ వద్దా? మీ రాహుల్ గాంధీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా ఆటో డెబిట్ మా ఆడపిల్లలు 2,500 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళకు పెట్టొద్దా? మరి అట్లాగే మీ ప్రియాంక గాంధీ ఖాతాలకు వెళ్ళి ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఆటో డెబిట్ పెట్టొద్దా? ఆటో డెబిట్ ఓన్లీ మా తమ్ముళ్ళు ఎవరైతే బండ్ల మీద తిరుగుతున్నారో రోడ్ల మీద వాళ్ళకి మాత్రమే ఉంటుందా? అందుకే చిల్లర మాటలు, చిల్లర కథలు కట్టిపెట్టు. 2034 కాదు, ఇంకో 2 ఏళ్లు నిన్ను భరించడం ఎక్కువ ఈ తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత తరిమి కొట్టకపోతే మీరు నన్ను పట్టుకోండి. ఈ మధ్యన 9 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో చేశారని దుయ్యబట్టారు కేటీఆర్. రేవంత్ రెడ్డి దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. ఆయన దండుపాల్యం ముఠా దోపిడీని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో రేవంత్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. 6 గ్యారంటీల కోసం బడ్జెట్ లో గనక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టం. నువ్వు చెప్పే క్యూరు, ప్యూరు, రేరు కాదు, నీ చోర్ మోడల్, నీ 420 మోడల్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం, వదిలిపెట్టం. నిన్ను, నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండల్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు,